హాయ్ ఎవ్రీవన్. ఇవాళ మనం జింజర్ బగ్ సెషన్ గురించి తెలుసుకుంటున్నాము. జింజర్ బగ్ అనేది ఒక ప్రోబయాటిక్ డ్రింక్ అనమాట. సో ఈ ప్రోబయాటిక్ డ్రింక్ అనేది మనకి మెయిన్గా దేనికి తీసుకుంటారంటే గట్ హెల్త్ ఇష్యూస్ని సార్ట్ అవుట్ చేసుకోవడానికి తీసుకుంటారు. సో గట్ హెల్త్ ఇష్యూస్ అంటే మనకి వేరియస్ కండిషన్స్ ఉంటాయి. వేరియస్ హెల్త్ కండిషన్స్ లైక్ డయాబెటీస్, హైపర్ టెన్షన్, ఇన్సులిన్ రెసిస్టెన్సీ, థైరాయిడ్ కానివ్వండి, గ్యాస్ట్రైటిస్ కానివ్వండి, ఇలాంటి బ్లోటింగ్ సమస్యలు ఇలాంటివి ఉన్న వాళ్ళకి రెగ్యులర్గా ఒక 25 ml నార్మల్ ప్లెయిన్ వాటర్లో మిక్స్ చేసుకోవచ్చు, లేదంటే లెమన్ హనీ వాటర్లో మిక్స్ చేసుకోవచ్చు, లేదంటే గ్రేప్ జ్యూస్ కానీ బ్లాక్ గ్రేప్ జ్యూస్ కానివ్వండి, పొమోగ్రనేట్ జ్యూస్లో కానివ్వండి, ఇలా ఎప్పుడైనా కానీ మీరు ఈ జింజర్ బగ్ని యాడ్ చేసుకొని మీరు డ్రింక్ చేయడం వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్సీ అనేది ఎక్కువ అవ్వకుండా ఉంటుంది, అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేవి రాకుండా ఉంటాయి. సో ఈ ప్రొసీజర్ ఎలా చేసుకోవాలి, జింజర్ బగ్ ప్రొసీజర్ ఎలా చేసుకోవాలంటే మనం 1 లీటర్ వాటర్కి చేసుకునేటప్పుడు 1 లీటర్ వాటర్లో 2 స్పూన్స్ ఆఫ్ జింజర్, 2 స్పూన్స్ ఆఫ్ షుగర్ అనేది 5 days వరకు మీరు కంటిన్యూస్గా ఏ టైంలో అయితే మీరు జింజర్ అండ్ షుగర్ యాడ్ చేశారో నెక్స్ట్ డే కూడా అదే టైంలో జింజర్ షుగర్ యాడ్ చేసుకుంటే 5 days వరకు మీరు ఫర్మెంటేషన్ చేసుకోవాలి. ఇలా ఫర్మెంటేషన్ చేసుకున్న తర్వాత 5 days ప్రొసీజర్ తర్వాత మీకు నేను ఈ వీడియోలో పెట్టిన పిక్స్ ద్వారా తెలుస్తుంది. ఫర్మెంటేషన్లో మనకి మెయిన్గా ఒక వైట్ లేయర్డ్ లైన్ అనేది ఒకటి ఫామ్ అవుతుంది. సో ఈ వైట్ లేయర్డ్ లైన్ అనేది మనకి ఫర్మెంటేషన్ అయిపోయింది అనేది గుర్తు. దట్ ఈస్ కాల్డ్ మదర్ బగ్ అనమాట. సో ఈ మదర్ బగ్ అనేది మనకు అప్రాక్సిమేట్లీ ఒక 1 year వరకు కూడా మనం నిల్వ ఉంచుకోవచ్చు. బట్ మై సజెషన్ అనేది ఎవ్రీ టైం మనం ఫ్రెష్గా ఇట్లా జింజర్ బగ్ ప్రిపేర్ చేసుకోవడం తాగడం వల్ల గట్ హెల్త్ ఇష్యూస్ అనేవి రావు. మనకి కావాల్సిన గుడ్ గట్ బ్యాక్టీరియా లైక్ లాక్టోబెసిల్లస్ కానివ్వండి, బ్యాక్టీరియోడ్స్ కానివ్వండి, ఇట్లాంటి మనకు కావాల్సిన ఎసెన్షియల్ బ్యాక్టీరియాస్ అన్నీ కూడా మన బాడీలో ఫామ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో మీరు ఈ వీడియో కంప్లీట్గా చూడండి, మీకు ఒక ఐడియా అనేది వస్తుంది. హాయ్ అండి. జింజర్ బగ్ ఎవరెవరు తీసుకోవాలి, ఎవరెవరు తీసుకోకూడదు, ప్రోస్ అండ్ కాన్స్ కూడా తెలుసుకుందాము. సో ప్రోస్ అండ్ కాన్స్లో మెయిన్గా గట్ హెల్త్ ఇష్యూస్ లైక్ థైరాయిడ్ కానివ్వండి, పీసీఓడి కానివ్వండి, అండ్ ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు కానివ్వండి, స్టమక్ అప్సెట్స్ ఉన్న వాళ్ళు కానివ్వండి, బ్లోటింగ్ కానివ్వండి, బాడీ పెయిన్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా ఈ జింజర్ బగ్ అనేది ఇంటేక్ చేయొచ్చు. బట్ హై షుగర్స్ డయాబెటీస్ 10 points 9 points హైగా ఉన్న వాళ్ళు తీసుకోకూడదు. హైపర్ టెన్షన్ హైగా ఉన్న వాళ్ళు తీసుకోకూడదు. అంటే 140 150 అలా ఉన్న వాళ్ళు కూడా తీసుకోకూడదు జింజర్ బగ్ అనేది. అండ్ ఫుడ్ అలర్జీస్ లైక్ స్కిన్ అలర్జీస్ కానివ్వండి, ఫుడ్ అలర్జీస్ ఉన్న వాళ్ళు కానివ్వండి, సైనసైటిస్, కఫ్, కోల్డ్, ఆస్తమా, అలర్జిక్స్ ఇలాంటి కండిషన్స్ ఉన్న వాళ్ళు కూడా జింజర్ బగ్ని అవాయిడ్ చేయడం అనేది బెస్ట్ అనమాట. అండ్ ఇన్ కోల్డ్ టైం అంటే సమ్మర్ సీజన్స్లో తీసుకోవచ్చు, బట్ వింటర్ సీజన్స్లో వచ్చేసి కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. ఏదైనా ప్రాబ్లం ఉంటే కనుక మీరు స్టాప్ చేయొచ్చు, లేదంటే తీసుకోవచ్చు. బట్ ఈ కండిషన్ ఉన్న వాళ్ళు తీసుకోకపోవడం అంటే అవాయిడ్ చేయడమే బెస్ట్ అనమాట.